వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మేఘానిలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై విమానం కుప్పకూలిగా ప్రమాద సమయంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ భారతీయులు, 7 పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తల్లికి వందనం జీవోలను సీఎం చంద్రబాబు అందజేశారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వివరాలను కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉదయం 5:30 గంటల నుంచి ప్రజలకు యోగా వేదిక వద్దకు చేరుకోవడానికి అనుమతి ఉంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ ఫోరంలో జూన్ 20-21 తేదీలో యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనుండగా భారత అభివృద్ధికి ఫ్రంటియర్ టెక్నాలజీస్ అనే థీమ్పై ఈ ఏడాది ఫోరం దృష్టి సారించింది. వైసీపీ అధినేత జగన్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ధైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ను పరామర్శిస్తారని మండిపడ్డారు. పొదిలిలో బాధ్యత లేకుండా పర్యటిస్తారా? దేవతల రాజధాని వేశ్యల రాజధాని అంటారా? రౌడీలను వెంటేసుకుని వెళ్లి రౌడీయిజం చేస్తారా? జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామని, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్ఆర్సీపీ పుస్తకాన్ని తెచ్చామని సజ్జల తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు నిధుల పంపిణీ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. గత 16 నెలలుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు అందకుండా ఉండడాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం అధికారిక పత్రాల నుంచి హిందూ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తుడిచివేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఆరోపించారు. ఆన్లైన్లో ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలలో కుల పేర్ల ముందు హిందూ అనే పదాన్ని ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రవర్తనగా అభివర్ణించింది. ఆర్థిక రంగంలో పడుగులు పెడుతున్న భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రభుత్వం వెల్లడించింది. అధిక పన్నులు విధించి విసిగిస్తున్న అమెరికాతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో భారత్తో చర్చలు జరపాల్సిన అవసరాన్ని గుర్తించి తెలియజేశారు. ఆందోళనకు సెంటర్ పాయింట్ అయిన లాస్ ఏంజిల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. పలు నగరాల్లోని వ్యాపార కూడళ్లలో, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఈ ప్రదర్శనలు జరగా లాస్ ఏంజిల్కు సమీపంలోని శాంతా అనాలో ప్లకార్డులతో ఆందోళనకారులు నిరసన తెలిపారు. తెలంగాణలో గొల్లలు కుర్మలు వేరని దుష్ప్రచారం చేశారని, కానీ గొల్లలు కుర్మలు ఒకటే అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గొల్లా కుర్మల తరపున తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. గొల్లా కుర్మలు లేకుండా ఇప్పటి వరకు కేబినెట్ లేదని, ఈసారి కూడా మంత్రివర్గంలో తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. తెలంగాణలో సినిమా రేట్ల పెంపునకు బ్రేక్ పడింది. ఇకపై పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచబోమని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చలు జరిపామని దిల్ రాజు తెలిపారు. తన సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచమని అడగబోనని దిల్ రాజు స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 9 అంతస్తుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ అద్భుత దృశ్యం తిరుమంగళం మెట్రో స్టేషన్ వద్ద ఆవిష్కృతం కాబోతుంది. రాజధాని నగరం చెన్నైలో 2వ దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా తిరుమంగళం వద్ద షాపింగ్ మాల్స్తో కూడిన బహుళ అంతస్తుల భవన సముదాయం మధ్య నుంచి వెళ్లేలా మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుండగా సినీ పరిశ్రమ అభివృద్ధి, తాజా పరిణామాలపై సినీ ప్రముఖులతో సీఎం చర్చించనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.